ఇలా శాలరీ వచ్చిందో లేదో అలా తీసుకువెళ్ళి 3000 అవగొట్టేసావు, ఏం ఉపయోగం ఉంది, ఏమీ ఉపయోగం లేదు అనేసి రోజుకి 2-3 సార్లు అంటూనే ఉంటున్నారు. ఏంటి దిగ్గానే లోతు తెలిసిపోయిద్దా ఏంటి? చూసి చూసి వెళ్ళాలి కదా. కొన్ని వీడియోస్ చూస్తుంటేనేమో ఏదైనా మనం సాధిస్తాము 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 అనేసేసి అంటున్నారు. ఇంకా మరి మనం కూడా సాధిద్దాంలని ఏదో ఒకటి ఖాళీగా ఉంటున్నాం కదా, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా యూట్యూబ్ అయితే నడిపిస్తున్నాము. మరి యూట్యూబ్లో మనకి రాగానే సక్సెస్ అనేది రాదు కదా, వేస్తూనే ఉంటున్నాము, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాము, అది ఎప్పుడు మనకి వస్తుందా అనేసి. సక్సెస్ అయింది కానీ వ్యూస్ రావట్లేదు, ఏంటో ఈ వ్యూస్ ఎప్పటికి వస్తాయి అని వెయిట్ చేస్తున్నాము. కానీ ఏంటంటే విసుగుండదు కదా మనకి. ఈ రోజున ప్రపంచం మొత్తము ఇలా వెలుతురు మనకు ఆరవగానే వెళ్ళేసి లైట్లు వేసుకొని మనము ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే, మనకి ఈ సమ్మర్ వచ్చిందంటే ఫ్యాన్ లేనిదే అస్సలు ఉండలేము, ఏసీ లేనిదే అస్సలు ఉండలేము. సాయంత్రం 6 అయిందంటే లైట్లు వేసుకోవాలి, మనకి లైట్లు లేకుండా ఏ పని చేయలేము. అసలు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కరెంటు మీదే నడుస్తుంది. ఏమంటారండి దీనికి? మీరు అయితే అంగీకరిస్తారు కదా? ఎస్ అండి, అందరు కూడా అంగీకరించాల్సింది. ఎందుకంటే మొత్తం కరెంటు లేనిది అసలు ఇప్పుడు ఏ పని కూడా అవ్వట్లేదు, జరగట్లేదు, చెయ్యలేరు కూడా. ప్రతిదీ కూడా కరెంటు మీదే ఆధారపడింది. మరి ఆ కరెంటు రావటానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారో కదా. ఒక్కసారి మనకి హిస్టరీ చదువుకున్న వాళ్ళకైతే ఐడియా ఉండిద్ది బాగా. ఎందుకంటే ఏ శాస్త్రవేత్తలు ఏమి కనుక్కున్నారు, ఏ శాస్త్రవేత్తలు ఏమి చేస్తే మనకి ఈ రోజున మనము ఈ విధంగా మనం జీవిస్తున్నాం అనేది హిస్టరీలో ఉండిద్ది. కాబట్టి ఆ హిస్టరీని బాగా వచ్చిన వాళ్ళైతే మంచిగా ఐడియా ఉండిద్ది. ఎందుకంటే మనకి సైన్స్, వీటిలో సోషల్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. మేము వచ్చేసి 90 కిడ్స్ అనమాట. 90 కిడ్స్ అయినప్పుడు మాకు సోషల్, సైన్స్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఉండేది కాదు. హిందీ హై స్కూల్లో మనము ఇలా వెళ్ళినప్పుడు సోషల్ చాలా ఈజీ సబ్జెక్టు. ఎందుకంటే తెలుగు వచ్చేసి మన మాతృభాష కాబట్టి తెలుగుకి బాగా మార్కులు వచ్చాయి. అలానే సైన్స్కి ఓకే, సోషల్ కూడా వచ్చేది. దీంట్లో ఇది సైన్స్లో ఉండేది కాబట్టి సోషల్లో ఎక్కువ వచ్చాయి అన్నమాట. సో మనకి శాస్త్రవేత్తల గురించి ఇవన్నీ కూడా బాగుండేవి అప్పుడు. ఎందుకంటే బారిస్టర్ పార్వతీజం ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉండేవండి. చైల్డ్హుడ్ మెమరీస్ అంటే చాలా చాలా బాగుంటాయి కదా. సరే ఇంకా అవన్నీ వదిలేసేది, మనం హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మనకి వెంటనే రాదు కదా. అది కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరండి. ఎందుకంటే డబ్బులు అనేవి ఊరికి రావు కాబట్టి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎన్ని మాటలైనా పడాల్సి వస్తుంది. నేనైతే ప్రజెంట్ పడుతూనే ఉన్నాను మాటలు. ఎందుకంటే నేను ఒక 3 months అయిపోయింది జాబ్ అయితే మానేసేసాను. జాబ్ మానేసి నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఏదో ఒకటి చేద్దాంలా అన్నట్లు ట్రై చేస్తున్నాను. మనకి ట్రై చేయగానే రాదు కదా. ఎందుకంటే మనకు అసలు అలవాటు లేని పనిని మనము చెయ్యాలి అనే సంకల్పంతో ఉన్నప్పుడు అది కాస్త లేట్ అయినా కానీ మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మరి ఇప్పుడు నేను ఏదైనా చేయాలంటే నాకు ఏదైనా కానీ చేయడానికి మినిమం వస్తువులు ఉండాలి కదా. సరే మీ అడగంగా మొన్న ఒక 3000 పెట్టి మినిమం వస్తువులు హోల్సేల్ షాపులకి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇంకా చేయట్లేదు, డబ్బులు వేస్ట్ అయినాయి, నీకు ఏమి రాదు కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా అదే మాట అంటే కాస్త బాధ ఉన్నా కానీ ఏంటంటే ఎవరో కాదు కదా, మన భర్తే కదా అంది, మన అక్కే కదా, మన అమ్మే కదా అందన్న అది ఒక కూడా ఉండిద్ది అనమాట. ఎందుకంటే నువ్వు 3000 అవగొట్టేవు, ఇంతవరకు ఏమీ చేయట్లేదన్న ప్రతిసారి కూడా అబ్బా అని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క ఇంట్లో పని చేయాలి, ఓ పక్క యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఓ పక్క మనం అనుకున్న టార్గెట్ని అంటే కాస్త కష్టమే కదా. ఎందుకంటే అప్పుడు ఉన్న ఓపిక ఇప్పుడు ఎక్కడుంటుంది చెప్పండి. ఏదైనా పని చేయడానికి కొంచెంసేపు చేస్తేనే షోల్డర్ పెయిన్ వచ్చిద్ది, ఏదైనా చేద్దామంటే కాలు నొప్పి ఉండిద్ది, కొంచెంసేపు ఆ నొప్పి ఈ నొప్పులతోనే సగం జీవితం అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది సగం జీవితం అయితే. ఎందుకంటే రోజు 4:30కి వచ్చిన తర్వాత ఏమైనా చేసావా, ఏం చేసావు, నువ్వు ఏమి చేయవు, ఇంకా చేయవు, ఏమన్నా ఉనికి మళ్ళీ ఫాస్ట్కి వెళ్ళిపోవటము. 3000
3,000 అవగొట్టావు కదా, 3,000 అనవసరంగా 3,000 అవగొట్టావు, నా శాలరీ రాగానే తీసుకువెళ్ళావు, ఇదే అయిపోయింది, లాభం లేదు అన్నట్టుగా. మొన్న ఒకసారి ట్రై చేశాను, అది రాలేదు. రెండోసారి ట్రై చేశాను గ్యాస్ మీద, అది ఓకే 70% వచ్చింది. మళ్ళీ మూడోసారి ట్రై చేశాను, మూడోసారి ఫలితమే నిన్నది ఇదన్నమాట. సో అంతా ఓకే, కానీ ముందు బేస్ తయారు చేయాలి కాబట్టి బేస్ కొలతలు తెలియట్లేదు. కొలతలు అంటే మనం నేర్చుకునే దగ్గర మేడం ఒక కొలతలు ఇస్తే ఇప్పుడు 350 గ్రామ్ పెట్టి చేయాలంటే ఒక 10 మంది తింటారు కేక్ని. మరి మనం ట్రై చేసేటప్పుడు అంత పెట్టి మనం చేయలేం కదా, అంతకంటే చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పుడే అక్షంతలు పడుతున్నాయి కదా, అలాని ఒక 100 గ్రాములు మనము ట్రై చేద్దామంటే ఈ 100 గ్రామ్స్కి ఏమేమి ఎంత అనేది నాకు తెలియట్లేదు. దాని ఫలితమే స్పాంజ్ అనేది అంటే బేస్ సరిగ్గా రావట్లేదు. ప్లీజ్ ఈ వీడియో మీలో ఎవరైనా చూస్తే, నేను సింపుల్గా ఇంట్లో నేర్చుకోవటానికి 100 గ్రామ్కి మైదాకి ఎంతెంత వేయాలో ఒకసారి మీరు ప్లీజ్ ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్స్ అది చెప్పండి. నేను వీడియోస్ చూస్తున్నా కానీ కరెక్ట్ మెజర్మెంట్ నాకు తెలియదు. 200 గ్రాములు చెప్తున్నారు. 200 గ్రాములు అంటే తినేవాళ్ళు ఎక్కువ లేరు. అదిగాక షుగర్ పేషెంట్లు ఉన్నారు. షుగర్ పేషెంట్లు ఉన్నప్పుడు మనము నోటికేమో వెళ్ళిపోతూ ఉండిద్ది. అలాని మైదా మంచిది కాదని మనకు తెలుసు, పంచదార మంచిది కాదని తెలుసు, అయినప్పటికీ మన నూరేమో ఆగదు అసలుకి. అంటే ఉన్న వాళ్ళ నూరులు మరి ఏం చేస్తాము, కంట్రోల్ చేసుకుంటూ ఒక 100 గ్రాములు ట్రై చేద్దామని. ఇది మూడోసారి అనమాట. మూడోసారి ఫస్ట్ సారి అసలు రాలేదు, రెండోసారి పర్వాలేదు 60%, అది గ్యాస్ మీద పెట్టాను. మూడోసారి వచ్చేసి ఓవెన్లో పెట్టాను. ఓవెన్లో మొత్తం పిండిగా అంటే కొంచెం బాగా స్పాంజీగా రాలేదు, మెత్తగానే ఉంది. ఎందుకు వస్తుందా అనేసి అన్నాము, ఈరోజు గ్యాప్ ఇద్దాము. ఈరోజు గ్యాప్ ఇచ్చి రేపైతే మళ్ళీ ట్రై చేస్తాను. ఈలోపు మన వీడియోని ఎవరైనా చూస్తే ప్లీజ్ 100కి ఎంత మెజర్మెంటో ఒకసారి మీరు కూడా నాకు చెప్పండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ రెడీగా ఉన్నాయి. నేను నిన్న చేసిన దాంట్లో బాగానే ఉంది, కానీ ఆ స్పాంజ్ అనేది మంచిగా కుక్ అవ్వలేదు. నేను వచ్చేసి 180 డిగ్రీస్లో నేను 20 మినిట్స్ పెట్టాను. స్టిక్ పెట్టి చూసినప్పుడు అసలు వెట్ అనేది ఏం లేదు, అంటే ఉడికింది. కానీ బయటికి తీసేసరికి స్పాంజ్ అనేది ఏంటంటే, మనము కేక్ అంతా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చాక్ అనేది కిందకు పోవట్లేదన్నమాట. ఏంటంటే నేను కేక్ తినేటప్పుడు ఫస్ట్ బాగానే ఉంది, తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఏంటిది చాక్ ఏంటి కిందకి వెళ్ళట్లేదు, ఏదైనా కేక్ ఉన్నప్పుడు చక్కగా చాక్ కిందకనగానే కిందకి వెళ్ళిపోయిద్ది, ఇదేంటి ఇంత గట్టిగా ఉంది అనేసి అన్నారు. సరేలే, బేస్ రాలేదు, బేస్ అప్పుడే వచ్చిద్దే ఏంటి, ఇప్పుడు మా మేడం ఇచ్చిన కొలతలతో చేయాలంటే మరి ఇంత తట్టిడయిద్ది ఎందుకు, అంత మనం ఇంట్లో ఎవరు తినలేం కదా, నేర్చుకునేటప్పుడు తప్పులు వస్తాయి అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటికి వచ్చేసి 3,000 పెట్టి అన్నీ కొనిచ్చావు, 3,000 పెట్టి అన్నీ కొనిచ్చావు. అబ్బా వినలేకపోతున్నాను అనుకోండి. రోజు ట్రై చేశాను, నేను చెప్పినట్టుగానే వస్తుంది, అప్పుడే రాదు కదా, మనం ప్రొఫెషనల్గా లేదు కదా, ఇంకా నేను ట్రైనింగ్లోనే ఉన్నాను కాబట్టి పర్వాలేదు. బట్ మెజర్మెంట్ కరెక్ట్గా ఒక్కసారి మనకి చేస్తూ ఉంటే వస్తుంది అనేసి చెప్తున్నా, కానీ మధ్యలో టింకు అని మళ్ళీ 3,000 తీస్తూ ఉంటారనమాట. అట్టకేలకి అసలు కింద ఏంటో విచిత్రంగా ఉంది. అంటే కవర్లో మనము ఇవి వేసేటప్పుడు కరెక్ట్ వేయాలి, చూద్దాము, మళ్ళీ ట్రై చేస్తాను. మనకి థామస్ గారు ఎన్నిసార్లు ట్రై చేశారు మన బల్బు రావటానికి, 1000 సార్లు, 999 సార్లు ట్రై చేస్తే 1000సారి సక్సెస్ అయ్యి ప్రపంచం మొత్తం వెలుగునిస్తుంది. మనం అంతా ప్రపంచం మొత్తం పంచకపోయినా కానీ అట్లీస్ట్ నేర్చుకునంగా ఖచ్చితంగా వస్తుంది. నాకైతే నమ్మకం ఉంది. ఈరోజు కాకపోతే రేపు ట్రై చేద్దాము, రేపు కాకపోతే ఎల్లుండి ట్రై చేద్దాము. మనం ట్రై చేసే మైదా పిండి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, అలానే ఇంకా కొంచెంగానే ట్రై చేద్దాము. మరీ లక్షలు అయితే అవ్వట్లేదు కదా, మినిమం 100 అట్లీస్ట్ మైదా పిండి మన షుగరు తక్కువ రేటే, మైదా పిండి తక్కువ రేటే, మరి
చేద్దాము, ఏమైంది, ఈరోజు రాలేదు, రేపు ట్రై చేస్తాను, రేపు కూడా రాలేదు, ఎల్లుండి ట్రై చేస్తాను. ఆ ట్రై చేసి మంచిగా వచ్చింది గుర్తుపెట్టుకుంటాం మైండ్లో. మనం ఇప్పుడు ట్రైనింగ్లోనే ఉన్నాం కాబట్టి అంత క్వాంటిటీలో కాబట్టి తక్కువగా చేద్దాము. ఫైనల్గా అయితే నాకు 3000 అనే మాట ఇంకోసారి వచ్చిందంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఫస్ట్ అయితే ఇది తినందని నిన్నైతే తినిపించాము. చెప్పాను కదా, కట్ చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంది. కేక్ మొత్తం అయితే నిన్న తినేసాము. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. 100 గ్రాముల కొలత అంతా తప్పకుండా